గురుగారు వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టం శని పోయినా వీళ్ళకి ఇంకా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. అసలు ఇంకా అంటే బయట చూస్తుంటే వృశ్చిక రాశి వాళ్ళు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళకి సూర్యుడు కుజుడు మారడం వీళ్ళకి అనుకూలమా ప్రతికూలం అంటారా గురుగారు? ఇది సూర్య యొక్క సంచారం గనక మనం చూసుకుంటే సూర్య సంచారం మిథున రాశిలో, బుధ సంచారం కూడా మిథున రాశిలోనే ఉన్నారు. తర్వాత శుక్రుని యొక్క సంచారం మీన రాశిలో, తర్వాత కుజుడు సింహరాశిలోకి ప్రవేశించారు. అంటే మనం గనక ఎక్కువగా గనక చూసుకుంటే వీళ్ళకి గ్రహాలు ఎక్కువగా వీళ్ళకి 8th హౌస్లో ఉన్నాయండి. హ్మ్. 8th హౌస్లో వీళ్ళకి 3 గ్రహాలు ఉన్నాయి. ఒకటి సూర్యుడు ఉన్నారు, తర్వాత గురువు ఉన్నారు, బుధుడు ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వీళ్ళకి అంత అనుకూలమైనవి కాదు. కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం చెప్పుకోవాలి. మనం గనక చూసుకుంటే 8th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది అంత ఫేవరబుల్గా ఉన్న టైం కాదు. మనకి పీడాం శుచం తర్వాత విపత్తిం అని చెప్తారు. మనకి ఈ మంత్ ఎలా ఉంటుందంటేనండి, ఏదో ఒక పీడిస్తున్నట్టు బాధపడుతూ ఉంటారు, దుఃఖం వస్తూ ఉంటుంది. అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనకి 8th హౌస్లో కనుక ఎనీ గ్రహం అండి, ఏదైనా కనుక గ్రహం కనుక 8th హౌస్లో ఉంటే అంత మంచిది కాదు, అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎక్సెప్ట్ శుక్రుడు తప్పగా మిగతా గ్రహాలు. వీళ్ళకి సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమన వెద దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవి అని చెప్తూ ఉంటారు. 8వ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే దుర్దోష దురుద్దేశం చెడ్డ పనులు చేయాలని ఫీలింగ్ వస్తుంది వీళ్ళకి. ఏదో ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి ఎంతకాలం ఇది ఏంటి, ఏదో ఒకటి చేసేద్దామన్న ఒక హరి వాళ్ళ చుట్టూ ఉండేసి చెడు పనులు చేయాలని ట్రై చేస్తూ ఉంటారు.